In this video, we are going to see the security attacks and the types of security attacks. First, security attacks is nothing but normally data send అయ్యే ప్రాసెస్లో థర్డ్ పార్టీస్ అనే వాళ్ళు మన డేటాని హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా హ్యాక్ చేస్తారు అని అంటే దే కెన్ మాడిఫై ద డేటా, దే కెన్ చేంజ్ ద డేటా అండ్ దే కెన్ రీడ్ ద డేటా. సో ఫస్ట్ వాళ్ళు రీడ్ చేయగలుగుతానే కదా నెక్స్ట్ చేంజ్ చేయగలిగేది. సో అటువంటి టైప్స్ ఆఫ్ అటాక్స్ అనేవి సెక్యూరిటీ అటాక్స్. సో ఫస్ట్ నార్మల్ డెఫినేషన్ చూద్దాము. ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీ అటాక్స్. మనం చెప్పినట్టు నార్మల్గా సెక్యూరిటీ సర్వీసెస్లో ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్ ఆర్ నథింగ్ బట్ డిస్టర్బెన్సెస్. సో థర్డ్ పార్టీస్ వచ్చేసి వాటిని రీడ్ చేయడము, డిలీట్ చేయడము, అలా అటాక్స్ని ఏమంటారు అంటే సెక్యూరిటీ అటాక్స్ అని అంటాము. సో అప్పుడు సెక్యూరిటీ అనేది బ్రేక్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టూ ప్రైమరీ టైప్స్ ఆఫ్ అటాక్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్యాసివ్ అటాక్స్. చాలా సింపుల్ డెఫినేషన్ ఉంటుంది. సో ప్యాసివ్ అటాక్స్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీస్ అనేవాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటాని ఓన్లీ రీడ్ చేయగలుగుతారు. సో దే కెనాట్ హ్యావ్ యాక్సెస్ టు చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ చేంజ్ ద మెసేజ్. సో ఓన్లీ యాక్సెస్ అనేది డేటాని రీడ్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది. సో డెఫినేషన్ చూద్దాము. థర్డ్ పార్టీస్ విల్ హ్యావ్ access to only to read the data. Okay, so normally మీకు డయాగ్రామాటిక్ ఎట్లా అంటే A is a sender and B is a receiver. సో ఇక్కడ నెట్వర్క్ నుంచి మెసేజ్ సెండ్ చేస్తున్నాం. आपको A is sending the message to the B through network. సో ఇక్కడ థర్డ్ పార్టీస్ సపోజ్ ఇక్కడ హాయ్ అనే మెసేజ్ సెండ్ చేస్తున్నాం. సో థర్డ్ పార్టీస్ ఈ ప్యాసివ్ అటాక్ చేసినప్పుడు ఓన్లీ దీన్ని రీడ్ చేయగలుగుతారు. ఓకే, దే కెన్ ఓన్లీ రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్యాసివ్ అటాక్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ యాక్టివ్ అటాక్స్. సెకండ్ అటాక్ ఈజ్ యాక్టివ్ అటాక్స్. సో యాక్టివ్ అటాక్స్లో ఓన్లీ ప్యాసివ్ అటాక్స్లో ఓన్లీ థర్డ్ పార్టీస్ డేటాని రీడ్ చేయగలుగుతారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టివ్ అటాక్స్లో రీడ్ ఒక్కటే కాదు, దే కెన్ ఆల్సో మాడిఫై ఆర్ డిలీట్ ద డేటా. ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే సో హీ ఈజ్ అ సెండర్ అండ్ బి ఈజ్ అ రిసీవర్. సపోజ్ త్రూ నెట్వర్క్ హీ సెండింగ్ ద మెసేజ్ విత్ బి యాజ్ హలో అనే మెసేజ్ని బీకి సెండ్ చేస్తున్నాం అనుకో. సో ఇక్కడ థర్డ్ పార్టీస్ ఏం చేస్తారు అని అంటే ఈ కైండ్ ఆఫ్ అటాక్లో దే కెన్ చేంజ్ ద డేటా. ఇక్కడ హాయ్ అని చేంజ్ చేసి ఆర్ ఎనీ అదర్ లైక్ హే యూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు థర్డ్ పార్టీస్ కెన్ చేంజ్ ద డేటా అనమాట. చేంజ్ చేసి ఇక్కడ బి రిసీవర్కి సెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో బట్ ఇక్కడ బి ఏమనుకుంటుంది అని అంటే హే యూ ఆర్ హాయ్ అనేది ఏనే సెండ్ చేస్తుంది అనుకుంటుంది. బట్ దానికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీస్ అటాక్ చేసి ఇక్కడ మెసేజ్ని మాడిఫై చేసి రిసీవర్కి ఆ బీకి సెండ్ చేసింది అనమాట. సో ఇలా కాకుండా ఈ హలో అనే మెసేజ్ని బీకి సెండ్ చేయకుండా కూడా డిలీట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దే కెన్ ఆల్సో డిలీట్ ద డేటా. సో ప్యాసివ్ యాక్టివ్ అటాక్స్లో third parties can able to delete the data and can modify the data. So these are the simple definitions of passive attacks and active attacks. మనకు passive attacks లో and active attacks లో టూ మోర్ డెఫినేషన్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ చూద్దాము అవి కంటిన్యూస్లో. అలాగే సెక్యూరిటీ అటాక్స్ వచ్చినప్పుడు టూ అటాక్స్ ప్రైమరీ రాసేసి దాని లోపల టూ డెఫినేషన్స్ ఉంటాయి. passive attacks లో రెండు అండ్ యాక్టివ్ అటాక్స్లో రెండు. అవి రాసేసుకున్నామంటే క్లియర్ ఉంటుంది. ఈ సెట్ passive attacks లో ఇంకా టూ మోర్ డెఫినేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నట్టు. సో వాట్ ఆర్ ద డెఫినేషన్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రాఫిక్ అనాలిసిస్. రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ ఇన్ నథింగ్ బట్ సో ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే ప్రాసెస్లో సో వీ కన్సిడర్ సి యాజ్ ద థర్డ్ పార్టీ. ఇక్కడ థర్డ్ పార్టీస్కి కూడా మెసేజ్ అయిన డేటా అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏ అనేది ఓన్లీ రిసీవర్కి సెండ్ చేస్తుంది కదా డేటా. బట్ ఇక్కడ ఈ ప్యాసివ్ అటాక్స్లో మెసేజ్ డేటా అనేది థర్డ్ పార్టీస్కి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్నే రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అని అంటారు. దీనికి సింపుల్ డెఫినేషన్ రాసి అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ట్రాఫిక్ అనాలిసిస్. ట్రాఫిక్ అనాలిసిస్ నథింగ్ బట్ ఇక్కడ ఏ నుంచి బీకి ఏ రూట్ నుంచి మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ సెండర్ ఎవరు అండ్ రిసీవర్ ఎవరు అనేది ఇక్కడ థర్డ్ పార్టీస్ అనలైజ్ చేసి ఆ రూట్ని తెలుసుకొని డేటాని హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్యాసివ్ అటాక్స్లో ఈ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ అనాలిసిస్ రావడం వల్ల థర్డ్ పార్టీస్కి డేటా అనేది తెలిసిపోతుంది. సో దే కెన్ ఓన్లీ రీడ్ ద డేటా అనమాట బట్ కెనాట్ చేంజ్ ద డేటా.
నెక్స్ట్ యాక్టివ్ అటాక్స్లో 2-3 మోర్ ఉంటాయి అనమాట. డేటాని ఎలా చేంజ్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారు అని అంటే, సో మనకి ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్ డీటెయిల్స్ తెలవడం వల్ల ఆ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని చేంజ్ చేసుకొని లాగిన్ అయ్యి అక్కడ డేటాని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ దాంట్లో చూద్దాము యాక్టివ్ అటాక్స్లో. సో ప్యాసివ్ అటాక్స్లో మాత్రం రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అండ్ ట్రాఫిక్ అనాలిసిస్ ఈ డెఫినేషన్స్ రాసుకుంటే అయిపోతుంది. ఇది మాత్రం ఏ ఉండొచ్చు. A and B receiver, C is the third party here. సో ఇలాంటి కంటెంట్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షూర్గా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ టాపిక్స్. థ్యాంక్ యూ.